హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం రాయపోలు గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల శేఖర్ గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎట్లా ఉన్నాయి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? రాజకీయం ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఎందుకంటే పథకాలు పెట్టిన పథకాలన్నీ అమలు ఒకటే ఇంకా ఒకటే అయితేనే ఉన్నాయి కదా. చాలా బ్రహ్మాండంగా ఉంది. జనాలు కూడా, ఓటర్స్ కూడా చాలా బ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీ ఇవి ఇచ్చి రేషన్ కార్డు కానీ, మన గ్యాస్ సిలిండర్ కానీ, 500కే గ్యాస్ సిలిండరు, ఇవన్నీ దాంట్లో అవగాహన బాగా ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు జనాలు కూడా. అంతకన్నా ముందు కొద్దిగా స్టార్టింగ్లో అన్నారు ఏ పథకాలు చేస్తలేరు ఏవి చేస్తలేరు అన్నారు. ఇప్పుడు మాత్రం రన్నింగ్ అయింది. బస్సు ఫ్రీ లేడీస్కి ఇవన్నీ. సార్, అంటే గ్రామాభివృద్ధి ఏ విధంగా ఉంది సార్? గత ప్రభుత్వంలో ప్రజలంతా డిసప్పాయింట్లో ఉన్నారు అభివృద్ధి లేక. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయండి. రోడ్లు కానీ, మోరీలు, డ్రైనేజీలు కానీ చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతుంది. రేవంత్ అన్న పాలనలో చాలా చక్కగా నడుస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ ఎలా నడిచిందో అంతకన్నా బ్రహ్మాండంగా నడుస్తున్నది ఇప్పుడు. సరే, ఇప్పుడు అంటే ఇక్కడ సిటీకి దగ్గర ఉన్న డెవలప్మెంట్ లేదంటున్నారు గ్రామం. సిటీకి దగ్గరున్న డెవలప్మెంట్ లేదంటే మాకు ఇంతకుముందు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ మూడు టర్మ్లు అతనే చేసిండు. వాస్తవానికి డెవలపింగ్ ఏం లేకుండే. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. మెల్లమెల్ల కొద్ది ఇంప్లిమెంట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది, దాటుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాయి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రతి ఒక్క సంస్థకు వ్యవస్థకు డెవలప్ జరుగుతుంది ఇప్పుడు. సరే, ఇక్కడ రైతుల పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా వస్తుంది. రైతులకు రుణమాఫీ కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. రైతులందరూ అర్హులైన వారందరికీ, పేదలకు. ఏంటంటే ఇప్పుడు వికలాంగులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారు, వృధా పింఛన్ ఇస్తారని చెప్పేది అదొకటే ఉంది పెండింగ్లో. అదొక్కటి వేసింది అనుకో బ్రహ్మాండంగా. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అదొక్కటే పెండింగ్లో ఉంది ఇప్పుడు జనాలు అల్పిరి. అంటే ఇంకా మహిళలకు 2,500 రాలేదంట. మహిళలకు 2,500 బంగారం కూడా లేదంటున్నారు ప్రజలు. అంటే అక్కడక్కడ ప్రజావాయిస్ తీసుకున్న తరుణంలో చెప్తున్నారు. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ గెలిచింది కదా అంటే పల్లెటూర్లలో ఎప్పటి గెలుస్తూ అర్థమయ్యేది ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వాదన చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్ గారు? పల్లెటూరులలోనే బ్రహ్మాండంగా ఉంది. సిటీ సరౌండింగ్లో వాస్తవానికి బీఆర్ఎస్ ఎక్కువ ఉండే. ఎందుకంటే అక్కడ ఓటర్స్ మొత్తం మన ఓటర్స్ ఉండే. అప్పుడు ఏమైందంటే టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు బ్రహ్మాండమైన ఓట్లు బయట వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు చాలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మా బీఆర్ఎస్కి మద్దతు చేసిరు. ఇప్పుడు మారిపోయింది మొత్తం, కలుషితం మొత్తం మారిపోయింది. ప్రభుత్వం చేంజ్ అయ్యింది కాబట్టి మారిపోయింది. అందుకనే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిచిండు నవీన్ యాదవ్. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు డెవలప్ అయినాయి సార్ ఇక్కడ? అప్పుడు ప్రభుత్వం పెట్టిన పథకాలు అందరికీ చెందలేదు, అర్హులైన వాళ్ళందరికీ చెందలేదు. ఓన్లీ ఆ పార్టీ నాయకులకే చెందింది. అట్లా కాబట్టి ఓటర్లు ఆలోచన చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ పగ్గం కట్టారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పగ్గం కట్టారు. కేసీఆర్ బ్రహ్మాండంగా వచ్చిండు. మరి ఏమైంది? ఏం లేదు, భూస్థాపితం అయిపోయింది మొత్తం. ఆయన వేసే అరాచకతలు అతను చేయకుండా అతను వెంబడి ఉన్న వాళ్ళందరూ చేసిరు కదా. సొంతం బిడ్డనే చెప్తుంది, కవితనే బయటికి వెళ్ళి పార్టీని సస్పెండ్ కాగానే ఎమ్మెల్సీ రాజీనామా చేసింది. మేము ఉన్న పార్టీ చెప్పేస్తుంది. మా బావ, మా నాయన, మా అన్న వాళ్ళే, సంతోష్ రెడ్డి వీళ్ళందరూ చేసిరని చెప్తుంది. దోసుకురు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకురు అని చెప్పేస్తుంది సాప్చిదా. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇక్కడ మొత్తానికైతే 6 గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వాళ్ళకి కాకుండా అందరికి ఇస్తున్నామండి. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి, అదర్స్ పార్టీ వాళ్ళకు కూడా అందరూ చూసి ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాం. మా పార్టీ అనే సంస్థ లేకుండా. సరే, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి అని చెప్పేసి కొంతమంది వాదన. అర్హుడా రంగారెడ్డి అన్న? వాస్తవానికి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాకు రంగారెడ్డి అన్న మంత్రి పదవి 100% ఇవ్వాలి. మరి రేవంత్ అన్న ఎందుకు ఆపిండో అర్థమవుతారు ముఖ్యమంత్రి గారు. అది మాకు చాలా బాధాకరమైన విషయం. అంటే ఇస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన కోరిక కూడా, రంగారెడ్డి అన్న కోరిక కూడా ఉండే, వస్తుంది మంత్రి పదవి అని. 3 times అతను అన్న రామరెడ్డి అన్న వేసిండు, అన్న ఓడిపోయాడు. రంగారెడ్డి అన్న వేసిండు, ఓడిపోయాడు. ఇప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. మరి రెండోసారి కూడా అన్ననే గెలిచిన అన్నారు. ఇక్కడ పటాకులు కాల్చినవి అన్నీ చేసినాం కానీ మరి ఏమైందో తెలియదు.
కొద్దిగా పెండింగ్లో పెట్టి నైట్ 11 గంటలకు ఓపెన్ చేసి అప్పటిదాకా ఆపి ఇబ్బందికరంగా కనిపించింది. ఇప్పుడు సార్ అన్న చాలా బ్రహ్మాండంగా గెలిచింది రంగారెడ్డి అన్న గారు. అంటే ఇంకా అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం ఉందా? ఇస్తే ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందంట? ఆలోచన చేస్తుంది ఇవ్వాలి. రంగారెడ్డి జిల్లాకు ఇవాళ ఎమ్మెల్యే ఉంటాయంటే మల్లారెడ్డి రంగారెడ్డి గారే ఉన్నారు. మన జిల్లాకు, మా సొంత జిల్లాకు ఇవ్వకపోతే అవమానం కదా. ఉమ్మడి హైదరాబాద్లో సగం జిల్లా రంగారెడ్డి ఇవ్వాలి కదా. మరి ఇబ్రాహీంపట్నం కూడా దగ్గర ఉంది, కూతపేట దూరంలో ఇబ్రాహీంపట్నం. ఇంకోటి రంగారెడ్డి అంటే చాలా ఫేమస్ ఇక్కడ జనాలు మొత్తం. ఏదున్నా న్యాయస్తుడని, ఏదున్నా ఫ్రాంట్గా మాట్లాడతాడు. ఏ పని ఉన్నా ఏదున్నా అరాచకత్వం అని ఎవరో అంటారు, ప్రతిపక్ష వాళ్ళు అంటారు. కానీ ఆ అన్న దగ్గర అలా ఉండనే ఉండదు రంగారెడ్డి అన్న దగ్గర. సార్ ఈ విలేజ్లో కూడా అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఈ వీధి కుక్కలు అయితేంది, కోతులు అయితేంది, ఈ ఎన్నికలు లేక మురికి కాలువల్లో రెస్ట్ అయితేంది, ఈ సమస్య మొత్తం ఎప్పుడు పరిష్కారాలు అయితే అంటారు? కోతులు అంటే మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా సొంతం డబ్బులు, మేమే కార్యకర్తలు సొంతం డబ్బులు వేసుకొని 70-80 వేల రూపాయలు సొంతం డబ్బులు వేసుకొని మేమే కోతులను పట్టించాం. ప్రభుత్వం పైసలు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే డబ్బులు ఇయ్యనన్నారు, పెట్టనన్నారు. ఊళ్ళో విలేజ్లో ఫ్రాడ్ చేస్తుంది కాబట్టి మేము సొంతం డబ్బులు వేసుకొని పట్టించినాం. మొన్న కూడా కుక్కలకు కూడా అదే విధంగా మాట్లాడినాం. 250 రూపాయలు ఒకటి పడతా అన్నారు. మేడం సెక్రటరీ మేడం ఉండి ఏమన్నదంటే పట్టిద్దామన్న, డబ్బులు లేవు కదా అన్నది. మన ప్రభుత్వం వచ్చినాక, మా ప్రభుత్వం వచ్చినాక సరే మా పట్టిద్దామంటే పట్టిద్దామని అన్న, ఎవరన్నా దాతలు ఉంటుంది చూడండి చేద్దాం రా అని చెప్పి నేను కూడా చెప్పినాం. సార్ ఇక్కడ యువత కూడా మొత్తం డ్రగ్స్కు బానిసలు అవుతున్నారని తెలుస్తుంది సార్. దానిపైన ముఖ్యమంత్రి గారు చాలా కఠినమైన శిక్షలు చేయటం జరుగుతుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు అట్లాంటివి ఏమన్నా చూస్తున్నాడా? ఏం లేదు, డ్రగ్స్ అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా నడిచింది. వాస్తవానికి ఇక్కడ గంజాయి కానీ అన్ని నానా విధాలుగా నడిచింది. ఇప్పుడు ఈ 1 year సంది అన్నీ కట్టుబడిగా నడుస్తుంది. చాలా టైట్గా ఉంది, ఇబ్బంది పడుతుండ్రు. ఇప్పుడు డ్రగ్స్ అలాంటి విషయాల్లో ఏం యువకులు కూడా పోవట్లేదు, బంద్ ఉంది. తల్లిదండ్రులు కూడా బుద్ధి చెప్తుండ్రు బాగా. ఏమన్నా ఇప్పుడు ఏంటంటే అదే గేమ్ అంట దాంట్లో ఫ్రాడ్గా నడుస్తుంది అంతే. దానికి ప్రభుత్వం ఏం చేయలేదు. బెట్టింగ్లు అది ఒకటి చేస్తున్నారు, అది ప్రభుత్వం ఏం చేయలేదు కదా బెట్టింగ్లలో. సార్ ఇక్కడ లైబ్రరీ వ్యవస్థ లేదంటున్నారు, ఎందుకు? కూతవేడి దూరంలో సిటీ పెట్టుకుని కూడా గత ప్రభుత్వాలు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఏర్పాటు చేయలేదు. అంటే లైబ్రరీ ఉండే మా దగ్గర అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లైబ్రరీ నడిచింది. ఇప్పుడు అది గ్రామ పంచాయతీ పక్కనే ఉంది, దానికి కూడా ఒక రూమ్ ఉంది. దాని ఇష్టం లైబ్రరీ బుక్స్ కూడా చేసేది. దానికి కాక్ అశోక్ ఏజెంట్ ఉండే చేసింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆ లైబ్రరీ మొత్తం తీసేసి దవాఖానకి ఇచ్చేసారు, మహిళా దవాఖానకి ఇచ్చేసారు. అది మేము కూడా మొన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాం. అన్న మరి ఇంత పెద్ద విలేజ్లో ఇంతకుముందు ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే, మా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే, మరి ఇప్పుడు లేదని చెప్పిన రంగారెడ్డి అన్నకి చెప్పి మా ఎమ్మెల్యే గారికి చెప్పాము. చేద్దాం, చూద్దాం, అది తొందరలో చాలు చేద్దామని. సార్ ఇక్కడ యువతకి ఉపాధి ఏ విధంగా కలుగుతుంది సార్? యువతకు ఉపాధి అంటే మరి చేసుకున్న వాళ్ళకి స్టడీ పర్పస్గా చేస్తుంటే జాబులు మస్తు ఉన్నాయి. ఏదో కంపెనీ మాకు టాటా కంపెనీ దగ్గరలో ఉంది, ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉంది. టాటా కంపెనీలో చాలామంది మా విలేజ్ నుంచి చాలామంది చేస్తున్నారు అక్కడ ఎంప్లాయీస్. సార్ అంటే రేపు పిట్టెల శేఖర్ పోటీలో ఉంటాడా రానున్న ఎన్నికలలో? ప్రజల నిర్ణయం అది. ప్రజలు ఒకవేళ కోరుకుంటే ఉండేది సార్. అంటే పిట్టెల శేఖర్కి ఓటు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ పార్టీ తరఫున రూఢి చేయాలా, మర్జీ చేయాలా? ఈ ఊరికి కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్న సమస్య ఆలోచన లేకుండా జనబలంతో జనాలు నాకు, నేను చిన్ననాటి నుంచి ఒక 25-30 సంవత్సరాల నుంచి చిన్న పెద్ద అందరు కలిసిమెలిసి తిరుగుతాను. ఇక్కడ వ్యవసాయం చేస్తా, ఇటుక బట్టీలు నావి అన్నీ. ఏదున్నా ఆపత్తి ఉంటే ఏదైనా ఆదుకుంటా. ఎవరికైనా ఎమర్జెన్సీ ఆపద వచ్చిందనుకో, హాస్పిటల్ కానీ ఏదన్నా కానీ వెళ్తా, వాళ్ళతో మందలిస్తే, ఎవరు చనిపోయినా ఏదున్నా పోతా వాళ్ళని మందలించి ఎట్లా ఏంద్రని అడుగుతా ఆలోచన చేస్తాం. వాళ్ళకి ఇది కాకపోతే తెలియకపోతే చెప్తాను పోయి. అందరు జనాలు అదే ఫేమస్ చేస్తున్నారు. ఓకే సార్, ఇక్కడ విలేజ్లో ఒక ఓటర్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామం డెవలప్ అవుతుంది? ఇది మొత్తం డెవలప్మెంట్కి దూరంగా ఉంది. అంటే డబ్బు ఆస్కారంతో ఏమవుతుందంటే డబ్బుకు లొంగిపోతున్నారు జనాలు. డబ్బుకు లొంగిపోయి ఏమైందంటే మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మొన్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచాను. మేమే గెలిపించాను. నేను నా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి. కేవలం ఊరు మొత్తం మా మాట విన్నారు, అట్లా నమ్మినరు. ఆ ఓటు అతని క్యాండిడేట్ కూడా కాదు, రీజనబుల్ క్యాండిడేట్. మేము నిలబెట్టినాం, చేపిస్తామని చెప్పి మాకు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినాం. మొత్తం ఫ్రాంట్ చేసిండు.
విలేజ్ మొత్తం లూటీ చేసేసి. సార్ మొన్నటి వరకు ఉన్న తాజా మాజా సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు? అతనిదే సార్ ఇప్పుడు చెప్పింది, అతనే చేసిండు. ఇప్పుడు కూడా ఫ్రాడ్ నడుస్తున్నది. అది చెప్పినాం, మా ఎమ్మెల్యే గారు చెప్పాను, ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఇవన్నీ చేస్తుండ్రు అని కూడా చెప్పాను. ఏమైంది ఏం కథ చూద్దాం చేస్తాను నేను అని చెప్పాడు. ప్రజలకు అందుబాటులో ఉండకపోయేదట. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కానీ విలేజ్ పర్పస్లో ఏ డెవలపింగ్ ఏం లేకుండా. సార్ ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎన్నికలు అంటే చాలా ఇంపార్టెంట్ కదా, ఒక ఓటు నమ్ముకోవడం ఏం జరుగుతుంది సార్? అట్లా కాకుండా ఒక ఓటర్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు డెవలప్ అవుతాయి? ఓటరు డబ్బుకు ఆశపడని వ్యక్తిని వేయాలని ఆలోచన చేస్తున్నారు ఓటర్స్. ఏదైనా ఫ్రాంట్గా ముఖ ముందులో మాట్లాడే వ్యక్తి కావాలి అంటున్నారు. అది రేపు మీరు చేస్తే ఎలా ఉంటుంది? డబ్బు పెట్టకుండా మీరు రాయక నేను అదే విధంగా ఉన్నా, డబ్బు లేకుండా వేయాలి, నాకు ఓట్లు వేస్తే గెలిస్తే ప్రజలకు సేవ ఇప్పుడు ఎలా చేస్తున్నా అదే విధంగా చేస్తానని నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండి మీ తెలుగు టీవీ.